ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వృద్ధాప్య పింఛన్లు ఇవ్వడంలో భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రథమంగా నిలుస్తుందని జంగారెడ్డిగూడెం జెడ్పీటీసీ పొల్నాటి బాబ్జీ అన్నారు. శనివారం నాడు జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో సచివాలయం వద్ద జరిగిన వృద్ధాప్య పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు 3,000 రూపాయలు చేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందని బాబ్జీ అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎడ్లపల్లి రాధిక అధ్యక్షతన జరిగిన పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత వహించారని ముఖ్యమంత్రిని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో సచివాలయ కార్యదర్శి శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. ఆడదాం ఆంధ్ర కార్యక్రమంకు బ్యాట్లు, కిట్లు, బాల్లు జెడ్పీటీసీ సర్పంచ్, ఉప సర్పంచ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో వృద్ధులు, గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అందరూ కూడా 3,000 పెన్షన్ ఈరోజు తీసుకోవడం జరిగింది. మా గ్రామంలో 640 పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే కొత్తగా 9 పెన్షన్లు వచ్చాయి. మరి అమ్మకారులు వారి యొక్క నిత్యావసర జీవన నిర్వహణలో వారు బెల్లు మీద ఆధారపడకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి 3,000 పెన్షన్ తోటి వారి జీవనం సాగిస్తున్నారు. ఎంతో సంతోషం. అవ్వాతాతలు పాలాభిషేకం జగన్ గారి ఫోటోలు పాలాభిషేకం చేయడం జరిగింది. మరి అలాగే ఆంధ్రలో మరి కిట్లు విన్నర్స్ కి ఇవ్వడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. కొత్తగా రాజమండ్రి నుంచి కూడా ఎలిజిబిలిటీ వచ్చిన అందరూ పెన్షన్స్ కలిపి ఈ గ్రామంలో పెన్షన్ కొత్త ఇచ్చాం. రెగ్యులర్గా 600 పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పేదలకి కళలో చూసే ఉద్దేశంతో కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది. 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన సందర్భంగా మన శ్రీనివాసపురం గ్రామంలో అర్హులైన ప్రతి లబ్ధిదారులు కూడా పెన్షన్లు అందజేయడం జరుగుతుంది. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు నవరత్నాలు ఏవైతే సంక్షేమ పథకాలు పెట్టారో అవి ప్రతిదీ కూడా మా గ్రామస్తులకి అందజేయడం జరుగుతుంది. అమ్మఒడని, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, రైతు భరోసా, ఎన్ఆర్జీఎస్ పనులు అన్ని కూడా సంక్షేమ పథకాలు అన్ని కూడా జగన్ గారు పెట్టిన ప్రతి సంక్షేమ పథకం, కాలనీలు, అలాగే స్థలాలు కట్టుకున్న వాళ్ళకి కూడా స్థలాలు ఇవ్వడం జరిగింది. ఇలా ప్రతిదీ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో ప్రతి దాన్ని కూడా అన్నదాని కంటే ఎక్కువ చేసి జగన్ ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి కూడా లబ్ధి చేకూరుతుంది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి మన శ్రీనివాసపురం గ్రామం తరఫున, మా పంచాయతీ అందరి తరఫున కూడా పాలాభిషేకం చేసి ఆయన రుణం తీసుకున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి మన అందరూ పేద భక్తుల్లో వెళ్లి చూడాలనేది మా ఆశయం. ఆయన 2024లో కూడా ముఖ్యమంత్రి మళ్ళీ మన రాష్ట్రానికి మంచి సేవలు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.